హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ మేకింగ్ చూపిస్తున్నానండి. సింపుల్గా చేస్తున్నాను. నేనేంటంటే బ్లాక్ బీడ్స్ అనే నెంబర్ ఆఫ్ మేక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. కొన్ని సింపుల్గా మేక్ చేస్తాను, కొన్ని హెవీగా మేక్ చేస్తాను. అండ్ ప్రతిదీ కూడా నేను బడ్జెట్ చూసుకుని అయితే చేసుకుంటూ ఉంటానండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ మనం చేసుకోవాలి అన్నప్పుడు మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. ఈరోజు చాలా సింపుల్గా మేక్ చేస్తున్నాను, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో మీరు కూడా చూసి ట్రై చేయండి. లేట్ ఎందుకు, ఎలా చేస్తున్నానో చూసేయండి. సో ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. బ్లాక్ బీడ్స్ సింపుల్గా ఒక లైన్ మేక్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా హుక్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవి చూడండి, ఇట్లా మనకి రెడీగానే దొరుకుతాయి అన్నమాట. ఇట్లా పైప్ స్టైల్లో ఉండి కింద ఒక బీడ్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఇట్లా మనకి నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు. నేను ఒక 4 అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకి పైప్స్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఇలా మనం అంటే గోల్డ్ బీడ్స్ ప్లేస్లో ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తాయి మనకి. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నేను విజయవాడలోని గౌరీ శంకర్లో తీసుకున్నానండి. చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతూ ఉంటారు, మీరు మెటీరియల్స్ ఎక్కడ తీసుకుంటారు మేడం అని. సో అందుకే చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే నేను ఈ హుక్ని అయితే నాట్ వేసేసుకుంటున్నాను. సో యూజువల్గా ఇది మనకి బీడ్స్ మేక్ చేసుకునే నీడిల్ అండి. చాలా సన్నగా ఉంటుంది. 2 లైన్స్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ తీసుకున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో నైలాన్ థ్రెడ్ తీసుకొని ఇట్లా ఒక సైడ్ అయితే ఇలా గట్టిగా నాట్ వేసేసుకుంటున్నాను. సో ఇట్లా నాట్ వేసేసుకున్న తర్వాత కొన్ని ఈ బ్లాక్ బీడ్స్ అనేవి ప్లెయిన్గా ఎక్కిస్తున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఎక్కిస్తున్నాను. ఇలా ప్లెయిన్ కొన్ని ఎక్కించిన తర్వాత ఇవి పైప్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొని ప్లెయిన్ అయితే వేస్తున్నానండి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లాక్ బీడ్ నేను ఒక 2 వేసుకుంటున్నాను. అంటే మన డిస్టెన్స్ అనేది మన ఇష్టము. 2 వేసుకోవచ్చు, లేదు అని అంటే 3 వేసుకోవచ్చు. అట్లా నేనైతే ఒక 2 వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక పైప్ ఎక్కించుకుంటున్నాను. ఈ లెంత్ కూడా మన నెక్ లెంత్ని బట్టి మనం మేక్ చేసుకోవాలండి. సో ఇట్లా ఒకటి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 బ్లాక్ బీడ్స్, అండ్ మళ్ళీ ఒక పైప్, మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్. సో మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇలా మనం 6 కావాలంటే 6, 4 కావాలంటే 4, మన ఇష్టం. మనకి నెక్ లెంత్ని బట్టి వేసుకోవచ్చు. సో ఇలా నేనైతే ఒక 6 పెట్టుకున్నానండి. 6 పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇవి పెట్టుకుంటున్నాను. సో ఇలా అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక 2 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ సో మనకి ఇలా వస్తుంది అనమాట. కింద హ్యాంగ్ అవుతూ ఇలా వస్తుంది. మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్, మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్ పెట్టుకొని మళ్ళీ ఇది పెట్టేస్తున్నాను. సో ఇట్లా 4 అయితే పెట్టుకున్నానండి. సో మన ఇష్టము. ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్ పెట్టుకొని ఇలాంటి పైప్స్ ఎక్కించేసుకోవాలి. సో ఇట్ సైడ్ కూడా ఒక 6 అయితే ఈ పైపులు లాంటివి ఎక్కించుకున్నాను. ఆల్టర్నేట్గా 2 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు పైన వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ బ్లాక్ బీడ్స్ ప్లెయిన్గా ఎక్కించేస్తున్నాను. సో ప్లెయిన్ అనేది ఎక్కించేసానండి. 2 వైపులా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని నాట్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక వైపు అయితే నాట్ వేసేసాను హుక్కి. ఇంకొక సైడ్ అయితే టైట్గా లాగేసి మధ్యలో మనకి ఈ థ్రెడ్ అనేది గ్యాప్ లేకుండా చూసుకొని టైట్గా అయితే నాట్ వేసేసుకోవాలి. నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 2-3 టైమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో
సో ఇట్లా నాట్ వేసిన తర్వాత ఈ రెండు వైపులా థ్రెడ్స్ అనేవి కట్ చేసుకోవాలి. మరీ ఎడ్జ్కి కాకుండా కొంచెం థ్రెడ్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇవి నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి లూజ్ అయిపోకుండా నేనైతే హీట్ చేసుకుంటాను. బోత్ సైడ్ కూడా హీట్ చేసుకోవాలి. సో ఇట్లా జస్ట్ ఇట్ సైడ్ కూడా సో చైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లుక్ వైజ్గా అయితే ఇలా వచ్చింది మనకి. నేను నెక్ లెంతే చేసుకున్నానండి. పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో పెట్టుకుంటే లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. దగ్గరగా చూడండి ఒకసారి. చక్కగా సింపుల్గా చిన్న బీడ్స్ హ్యాంగ్ అవుతూ చాలా బాగుందన్నమాట. మనం ఇది శారీస్ పైన అయినా డ్రెస్సెస్ పైన అయినా కూడా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో మేక్ చేశాను ఈ బుట్టలు అనేవి. అండ్ ఈ బ్యాంగిల్ కూడా అంతేనండి. ఇది వచ్చేసి మనకి టిష్యూ పేపర్ అనమాట. జస్ట్ అంటే మనం వాటర్లో పెట్టినంత వరకు చక్కగా యూస్ చేసుకోవచ్చు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే దీన్ని వాడాను కూడా. సో ఈ మేకింగ్ కూడా వీడియోస్ ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేక్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. సో డిఫరెంట్గా మనం జ్యువెలరీ అనేది మేక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్ యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.